నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. 100 వీడియోల పైనే పెట్టానండి ఛానల్లో. అయినా కూడా మళ్ళీ ఇంకొక వీడియో పెట్టాలంటే మళ్ళీ ఏదో ఒక భయంగానే ఉంటుంది. కానీ కొంచెం కొంచెం అలవాటైతే చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు వీడియో వచ్చి శనివారం అలాగే ఆదివారం తీసిన వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. శనివారం రోజు ఇంటి ముందు ముగ్గు అయితే ఎలా అయితే వేసానండి. ఏ ముగ్గు వేసినా పసుపు కుంకుమ కలర్స్ అయితే పెడతానన్నమాట. ఆ రంగులు పెట్టేసరికి ముగ్గే చూడ్డానికి చాలా కలగా ఉంటుంది. మా ఇంటికి తగ్గట్టు ముగ్గులు అయితే చాలా బాగా పెడతానండి. ఇవాళ హాల్లో ఫ్యాన్ ఆపేసేసరికి పిచ్చుకలు ఇంట్లోకైతే వస్తున్నాయండి. ఇంకా వచ్చి కాసేపు ఫ్యాన్ మీదకి అలాగే ట్యూబ్ లైట్ మీదకి అయితే తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాగే వస్తాయండి. పోయిన సంవత్సరం అయితే మా పంచలో గూళ్ళు కూడా కట్టాయండి పక్షులు. మాకైతే ఎప్పుడు పక్షుల సందడితో చాలా హ్యాపీగా అయితే ఉంటాయి. ఇక్కడైతే ఒరిజినల్ పెడదాం అనుకున్నాను కానీ ఇంట్లో ఫ్యాన్ వేసి ఉండేసరికి అలాగే మా చిన్నోడు రచ్చ చేస్తుండేసరికి వాటి అరుపులు పెద్ద వినపడలేదు. అందుకే సైలెంట్లో పెట్టి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. చాలామంది నా వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయకుండానే చూస్తున్నారు. మీకు ఒకవేళ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోబాకండి. ఇంకా రేపు సండే అని దోసకైతే నానేసానండి. ఎక్కువ నానేస్తే గ్రైండర్కి వేస్తాను. ఇవాళ కొంచెమే నానేసాను. ఇంకా దాంట్లోనే కొంచెం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశానండి. పిల్లలు తినేదానికైతే అడుగుతున్నారు. ఇంకా మా వారు బజార్కి వెళ్ళి టిఫిన్ బోండాలు అయితే కట్టించుకొస్తా అన్నాడు. ఇంకా నేనేం పర్లేదులే చేస్తానని కొంచెం బ్యాటర్ మిక్సీకి వేసి ఇలా పునుగులు అయితే చేస్తున్నాను. ఇంకా అప్పటికప్పుడే చేస్తున్నాను కాబట్టి ఒక స్పూన్ పెరుగు అలాగే కొంచెం ఆనియన్స్ కరివేపాకు కొంచెం అల్లం అయితే వేసానండి. ఇంకా పునుగులు అయితే వేసాను. ఇంకా పునుగుల్లోకి కాంబినేషన్గా ఎర్రకారం అయితే చేశానండి. ఇంకా ఎర్రకారానికి కూడా టయానికి ఎండుమిరపకాయలు లేవు. ఇంకా మామూలుగా కూరలు వేస్తాం కదా కారము, ఆ కారమే యూస్ చేసి చేశాను అనమాట. కానీ టేస్ట్ అయితే బాగుండిందండి. ఇంకా నేను ఇవి చేస్తుంటే ప్లేట్కి అయితే వేసి ఇచ్చేస్తే మా వారే పిల్లలు కూడా పెడతాడనమాట. నాకైతే మా వారు కొన్ని కొన్ని విషయంలో సాయంగానే ఉంటాడు. పిల్లల విషయంలో అయితే అసలు చెప్పపలేదండి. నేనేమన్నా చేసిస్తే చాలు వారు తింటూ పిల్లలకు కూడా అయితే ఫీడ్ చేసేస్తాడు. ఆ విషయంలో నేను లక్కీ అనే చెప్పాలి. ఇంకా వీటితో పాటు కొన్ని కొన్ని పనులు కూడా బాగాలేనప్పుడు అలాంటప్పుడు మా వారు నాకు చాలా వరకు సాయంగానే ఉంటాడనమాట. ఇంకా కొంచెం బ్రెడ్ అయితే మిగిలిందండి ఇంట్లో. జున్నుకి ఫీవర్ అప్పుడు తెస్తే బ్రెడ్ అయితే కొంచెం మిగిలిపోయింది. కొంచెం నెయ్యి వేసి అయితే కాల్చాను. నెయ్యి వేసి బ్రెడ్ కాలిస్తే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంక ఇవి సపోటాలండి. మా మావయ్య చేలో నుంచి వస్తూ వస్తూ మా చెట్లో కొన్ని సపోటాలు ఉంటే తెచ్చాడనమాట. ఇంకా సపోటాలు అలాగే అరటికాయలు అయితే తెచ్చాడనమాట. ఇంకా ఇవైతే ఈరోజు కోసేసరికి మొత్తం పాలు కారుతున్నాయి. ఇంక ఇవన్నీ బుట్టలు అయితే వేసి దేవుడింట్లో అయితే పెట్టేస్తానమాట. దేవుడింట్లో అంటే ధూపం పొగ వల్ల తొందరగా మక్కతాయని ఎప్పుడైనా సరే దేవుడింట్లో ఒక మూలన అయితే పెట్టేస్తానమాట. ఇంకా మా పెద్దోడు కూడా నేను వేస్తుంటే నేను వేస్తాను మమ్మీ అని నన్నైతే పక్కకి జరిపి వాడైతే వేస్తున్నాడండి. చంద్రోదయం అయితే అవుతుంది. చూడ్డానికి చాలా అందంగా అయితే ఉన్నాడు చంద్రుడు. పిల్లలిద్దరికీ స్నానం అయితే చేపించేశాను. ఇంకా వాళ్ళైతే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. నేను ఇంక ఈ లోపల దోసపిండి అయితే మిక్సీ అయితే పట్టేశాను అనమాట. ఇంకా ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగే 5:30కి నిద్ర అయితే లేచేసాను. లేచి బయట వాకిళ్ళు ఊడ్చి కల్లాపు చల్లి కొంచెం ముగ్గు అయితే వేసాను. ఈ లోపల మా వారు చికెన్ తెచ్చాడు. ముగ్గు సగంలోనే ఆపేసి వచ్చి కూర అయితే పొయ్యి మీద పెట్టి దోశ అయితే పోస్తున్నాను అనమాట. మా వారు 6 కల్లా పనికైతే వెళ్ళాలండి. ఒక తొందరగా ఒక 2 దోశలు పోస్తే తినేసి వెళ్తాడని తొందరగా అయితే దోశలు అయితే పోస్తున్నాను. కేజీ చికెన్ తెచ్చాడండి. వాటిలో కొంచెం అయితే వండి మిగతాది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. దోశలోకి కూరలో
టమోటాలు వేస్తాను కదా, అది రైస్లోకి అంత బాగుండదు. అందుకోసమే దోశల వరకు సపరేట్గా అయితే చేస్తాను. మళ్ళీ కొంచెం ఎండబడిన తర్వాత పదప్పుడు అలా అయితే లంచ్ కోసం అయితే చేస్తానన్నమాట. ఇంకా కూర బాగా అయితే కుక్ అయింది. దాంట్లోకి కొంచెం పొడి మసాలా అలాగే గరం మసాలా అయితే వేస్తున్నాను అనమాట. దోశల్లోకి కాబట్టి కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుందండి. పులుసుగా వేసుకుంటేనే దోశల్లోకి బాగుంటుందని నేనైతే కొంచెం పులుసుగానే పెడుతున్నాను అనమాట. 5:30కి తెచ్చి 6 కల్లా వండేయాలంటే నాకైతే అదేదో రియాలిటీ షోలు ఉంటాయి కదండి, టీవీలో వస్తుంటాయి. అలా నేను కూడా టైం చూసుకుంటా టక అయితే వండేస్తున్నాను అనమాట. కానీ ఏ మాటకి ఆ మాట దోశలోకి చికెన్ కాంబినేషన్ చాలా బాగుండిందండి. చికెన్ కూడా బాగానే కుక్ అయి ఉండింది. ఇంకా మా వారికి వేడి చల్లారుతుందని పోసినవి ఒక గిన్నెలో అయితే వేసి మూత అయితే పెడుతున్నాను అనమాట. నేను డైలీ ముగ్గేసి అయితే వచ్చి ముందైతే కిచెన్ అయితే నీట్గా అయితే సర్దేస్తాను అనమాట. కానీ ఇవాళ ముందు వంట చేస్తున్నాను, మా వారిని పనికి పంపించిన తర్వాత కిచెన్ అయితే సర్దుకోవచ్చని. ఇంకా మిగిలిన దోశలైతే బాక్స్లో అయితే పెట్టేశాను అనమాట, పని దగ్గర తింటారని. మా చిన్నోడు ఈ గాలిపటము చెట్లు ఇరుక్కోపోయింటే అది పనిగా నన్నైతే తీసుకొని వెళ్ళి ఒక 3 సార్లు అయితే చూపించాడండి. అలాగే వాళ్ళ నానమ్మకి వాళ్ళ అన్నకి అందరికైతే చూపిస్తా అన్నాడు. ఇంకా ఇంటి పక్కన అబ్బాయిని అయితే అడిగి గాలిపటం అయితే తీసిచ్చామన్నమాట. ఇది పేపర్ గాలిపటమేనండి. అయినా సరే మా వాడు ఆ గాలిపటం తీసుకొని వీధంతా అయితే ఒకటే పని తిరుగుతూ ఉన్నాడు. ఇంకా మా చిన్నోడిని చూస్తుంటే నా చిన్నప్పటి బాల్యం అంతా నాకైతే గుర్తొస్తుందన్నమాట. పిల్లలు ఆడుకుంటుంటే మాత్రం నేను కూడా బయటే కూర్చోంటాను. మాది సిమెంట్ రోడ్ అండి. ఇక్కడ పెద్ద వాహనాలు రాకపోయినా కాలనీ కదా, అప్పుడప్పుడు బండ్లు అలాగే ఎప్పుడో ఒకసారి ఆటో అయితే వస్తుంటుంది. ఇంకా అందుకోసమే నేను కూడా బయటే కూర్చోన్నాను మా చిన్నోడు ఆడుకున్నంతసేపు. తర్వాత వచ్చి చికెన్ అయితే చేస్తున్నాను అనమాట. నాకు చికెన్ అయితే ఫ్రైగా చేసుకొని రసం పెట్టుకుంటే ఇష్టం అనమాట. మా వారికి కొంచెం గ్రేవీగా అయితే ఉండాలి. ఇంకా సరేలే అని వాళ్ళైతే కొంచెం గ్రేవీగా అయితే చేశాను అనమాట. ఇంట్లో చికెన్ చేస్తుంటే మాత్రము రసం అయితే ఖచ్చితంగా పెట్టాలి. పిల్లలు కదండి ఉండేది, వాళ్ళకి కొన్నిసార్లు తింటారు, కొన్నిసార్లు తినరు. రసం ఉంటే మాత్రం కొంచెం ఇష్టంగానే తింటారు. అందుకోసమే నేనైతే రసం కూడా కొంచెం అయితే పెట్టాను అన్నమాట. ఇంకా సండే కదా, ఎక్కడికన్నా బయటకు వెళ్దామంటే మా వారికి ఉదయం పని, అలాగే మధ్యాహ్నం నుంచి చేలోకైతే వెళ్ళైతే వస్తాడనమాట. ఇన్ని పనులు చేసి మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఓపిక అయితే ఉండదు. అందుకోసమే నేను అయితే ఏం అడగలేదు. అదే సండే ఇంట్లో ఉంటే మాత్రము ఎక్కడికన్నా వెళ్తాము, అమ్మ వాళ్ళ ఇంటికన్నా, లేకపోతే బీచ్ కన్నా అయితే వెళ్తాము, సినిమా కన్నా వెళ్తాము. కానీ ఈ సండే ఇలా ప్రశాంతంగా ఇంట్లోనే జరిగిందనమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్.